మన ప్రభువును, లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు తను అప్పగింపబడబోయే రాత్రి, తన శిలువ మరణానికి అప్పగింపబడబోతా ఉన్నాడు. పడిపోతా ఉన్నప్పుడు వీళ్ళు శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రమత్తులై ఉన్నారు. ఆ నిద్రమత్తులో యేసుక్రీస్తుకు జరగబోయే ప్రమాదాన్ని కూడా వారు గెస్ చేసే స్థితిలో వాళ్ళు లేరు. మంచి నిద్ర టైంలో ఉన్నారు. యేసయ్య వారిని చూశాడు. వీరు నిద్రపోతే శోధనలోకి ప్రవేశిస్తారు కదా! వీరు నిద్రపోకూడదు. వీరు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ అంశాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తా ఉన్నాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేసిన భక్తులు దానియేలు గారు, యెహోషువ గారు, మోషే గారు, యిర్మీయా గారు. మన పితరులు చూసుకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ప్రవక్తలు చూసుకుంటే యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, తర్వాత సమూయేలు ప్రవక్త. ఇలా ప్రార్థన ద్వారాగానే గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకుండా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ప్రార్థన ద్వారాగానే ప్రతి అద్భుతాన్ని చూస్తారు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా ఆయన చేసిందే తన శిష్యుల్ని చేయమన్నాడు. తన శిష్యుల్ని చేసేదే మనల్ని కూడా చేయమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థనతో జయాన్ని పొందుకున్న అనేకమైన ఆశీర్వాదాలు లేఖనాల్లో దేవుడు రాయించి పెట్టాడు. మనం చూసి చదివి దాన్ని అనుమతించాలి అని. ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రార్థన మన భవిష్యత్తుని మార్చివేస్తుంది. ప్రార్థన మన భవిష్యత్తులోని మనం దేవుని చిత్తంలో ఏమై ఉన్నామో ఆ ప్రార్థన ద్వారాగానే మన జయాన్ని పొందుకోగలుగుతాం. కనుక దేవుడు అంటా ఉన్నాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రార్థన ద్వారా ఈ రహస్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు దాచిపెట్టలేదు. దేవునితో మాట్లాడుట. ఈ ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రభువా, ఇగో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరిగించు, నీ ఉద్దేశాలు ఏంటో నా పట్ల జరిగించమని ప్రార్థనతో దేవునికి విన్నపించుకుంటున్నాము. అంటే తెలియజేస్తూ ఉన్నాము దేవునికి. ప్రార్థన ద్వారాగా దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నాము. దేవునితో మాట్లాడుతూ ఉన్నాము. ముఖాముఖిగా మనం మాట్లాడలేము కనుక ఈ ప్రార్థన ద్వారాగానే దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాము కనుక ప్రార్థనతో ప్రతి పనిని ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.